దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. సంఘము దేవుని పిల్లలకు అర్థమవడానికి అనేక పోలికలతో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారు. వాటిలో ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. అదేంటి అంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వాక్యం. జనములను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయేను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వీడియో దేవుని పిల్లలైన విశ్వాసులకు మాత్రమే ఈ వీడియో. ఎందుకంటే ప్రకృతి సంబంధి అయిన మనుషులకు ఆత్మీయ విషయాలు వారికి అంతుపట్టవు, వారికి అర్థం కావు. ఆత్మీయ విషయాలు ఆత్మ సంబంధమైన వారికి మాత్రమే అర్థమవుతాయి, అంతేకాని మరొకటి కాదు. నేను చెప్పుచున్న ఈ ఆత్మీయ విషయాలను దేవుని పిల్లలైన వారు శ్రద్ధగా వినండి ప్రియులారా. పెండ్లి కుమారుడు అంతఃపురములోంచి వస్తున్నాడు కాబట్టి జనములను సమకూర్చండి, సమాజ కూటాన్ని ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు పాలు తాగే బిడలను తోడుకుని రండి. అంటే పెండ్లి కుమారుడు వస్తున్నప్పుడు మీరంతా సిద్ధంగా ఉండండి అని దీని యొక్క అర్థం. అది ఇక్కడ పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలేను. ఏంటి ఆ గది అంటే దేవుని యొక్క విడిది గది, లేకపోతే పెండ్లి కుమార్తె సిద్ధపడుచున్న గది. అది దేవుని ఆలయం. దేవుని ఆలయము అనబడే మరి ఈ సంఘం దేనికి సూచనగా కనబడుతుంది? ఆలయంలో పెండ్లి కుమార్తె అనుభవం దేవుని పిల్లలైన వారు ఆత్మీయంగా అర్థం చేసుకొని సిద్ధపడదాం. సంఘము పెండ్లి కుమార్తె. ఈ పెండ్లి కుమార్తె మరి గదిలో నుండి రావాలి, దేవాలయపు అనుభవం గుండా రావాలి. ఈ పెండ్లి కుమార్తె అనగానే ఆభరణాలు సంగతి వస్తాయి. పెండ్లి కుమార్తె ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వాక్యం. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచున అని రాయబడి ఉన్నది. అంటే పెండ్లి కుమార్తె ఆభరణములతో అలంకరించుకుంటుంది. పెండ్లి కుమార్తె సంఘంలో ఎటువంటి ఆభరణాలు ధరించాలి, ఏ ఆభరణాల గురించి రాయబడ్డాయి, ఇది ఈనాటి సందేశంలో ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయాలు. మరొక విషయాన్ని మీకు తెలియచేస్తాను. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి పురికల్పు.
యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వాక్యంలో శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను, పెండ్లి కుమార్తె రీతిగా అలంకరించుకొనుట. మన పిల్లలు అంటే మన కుమార్తెలు వారు పెళ్లి కుమార్తెగా తయారవుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని బట్టి పెళ్లికి ఏ రీతిగా సిద్ధపడతారో మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే వివాహము అన్ని విషయములలో అది ఘనమైనది. ఈ ఘనమైన ఈ వివాహ విషయంలో, ఈ పెండ్లి విషయంలో పెండ్లి కుమార్తె ఎటువంటి ఆభరణాలు ధరించుకోవాలి? మన పెండ్లి కుమార్తెలు ధరించుకునే ఆభరణాలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆలోచన చేసినప్పుడు, నిమ్రోదు అనే ఒక వ్యక్తి విగ్రహ ఆరాధనకు ప్రారంభికుడు. అతని ద్వారా విగ్రహ సంబంధమైన విషయాలు, ఆభరణ సంబంధమైన విషయాలు సాతానుగాడు ఈ నిమ్రోదు ద్వారా లోకంలోకి ప్రవేశపెట్టాడు. దేవుని ఆనతి, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం బంగారంతో, వెండితో, ఇతర లోహాలతో తయారు చేయబడుచున్న ఆభరణాలు దేవుని ఉద్దేశాలు కావు. అవి సాతానుగాడు నిమ్రోదు అనే ఒక వ్యక్తి ద్వారా విగ్రహాలు, ఈ యొక్క బంగారు, వెండి తదితర లోహాలతో తయారు చేయబడుచున్న ఆభరణాలు రావడానికి గల కారణం ఏంటంటే, నిమ్రోదు ద్వారా సాతానుగాడు లోకంలోకి తీసుకొచ్చాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలని ఆశపడుచున్నాను. మీరు నన్ను వీళ్ళు పెంతుకోస్తేమో అని అనవద్దు. నేను బైబిల్ని బోధిస్తున్నాను. అంతవరకే. ఈ పెంతుకు వస్తేమో, లేకపోతే ఆ పెంతుకు వస్తే ఈ పెంతుకు వస్తే అని కాదు. బైబిల్ ఏం చెప్తుంది, నేను చెప్పుచున్న లేఖనాలు ఎంతవరకు వాస్తవాలో మీరు ఆలోచనలో ఉండాలి. మనకు దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు. మనం చేస్తున్న పని సరైనదా కాదా అనేది తెలుసుకోవాలి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానని చెప్పాను. అదేంటి అంటే, ఈ దేహంలో దేవుడు మన అవసరానికి తగిన నవరంధ్రాలు, 9 రంధ్రాలను ఆయన ఏర్పాటు చేశాడు. మనం ముక్కు పొడకో, ఈ చెవులకు కమ్మలో, పోగులో, లేకపోతే మరొక ఆభరణము ధరించుకోవడానికి ఇక్కడ బెజ్జము వేసి పంపించేవాడు. అంటే దేవునికి ఇష్టమై ఉంటే ఇక్కడ ఒక రంధ్రం పెట్టుండేవాడు, ఇక్కడ ఒక రంధ్రం పెట్టుండేవాడు, ఇక్కడ ఒక రంధ్రం పెట్టేవాడు, ఇక్కడ ఒక రంధ్రం పెట్టేవాడు. మనమే రంధ్రాలు చేసుకుంటున్నాం, మనమే పొడుచుకుంటున్నాం. సరే, నేను మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను క్వశ్చన్లో. సరే, మనం ఈ పోగులో, కమ్మలో, ఈ ముక్కు పుడకలో, లేకపోతే కొంతమంది ఈ పై పేదానికో ఎక్కడెక్కడో ఆభరణాలు కుట్టుకొని ధరించుకుంటూ ఉంటారు. చనిపోయేటప్పుడు ఎందుకు తీసేస్తున్నారు?
వాటితోనే పాతి పెట్టవచ్చు కదా, ఎందుకు తీసేస్తున్నారు? మీకు ఒక సత్యం చెప్తాను. నేను కూడా మీ వంటి వాడనే. నేనే ఊడిపడలేదు పైనుంచి కిందికి. నా భార్యకి నేను మంగళసూత్రం కట్టాను, నాకు కూడా పెళ్లి ఉంగరం పెట్టారు. నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్న తర్వాత నా యొక్క తీర్మానం, నా యొక్క అభిలాష, నా వ్యక్తిగతమైన విషయం చెప్తున్నాను మీకు. నేను కట్టిన ఆ మాంగళ్యం, మంగళసూత్రం, తాళి ఏదైతే ఉందో ఆ బంగారం, దానిని అమ్మి బైబిల్ కొనుక్కున్నాను. మీరు ఎలా అయినా మీరు అనుకోండి, ఉంగరం కూడా అమ్మి బైబిల్ కొనుక్కున్నాను. వాక్యంలో ఉంది, వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ఈ ధర్మశాస్త్రమే నాకు మేలు అని 119వ కీర్తనలో ఓ చక్కని వాక్యాన్ని నేను చూపిస్తున్నాను. ప్రియులారా, మీ పరిశుద్ధ గ్రంథాలు చూడండి. 119వ కీర్తన 72వ వాక్యం. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. వెండి కంటే, బంగారు కంటే విలువైన గ్రంథం మన చేతికిచ్చాడు. నా విశ్వాసం ఏంటంటే, బంగారు నగలు పెట్టుకోవడానికి ఈ చెవుల్లో బెజ్జం పెట్టుండేవాడు, ముక్కుల్లో బెజ్జం పెట్టుండేవాడు. బెజ్జాలు మనం పెట్టుకొని ఎందుకు పెట్టుకోవాలి? దేవునికి ఇష్టమై ఉంటే నవరంధ్రాలు పెట్టినవాడు వీటికి రంధ్రాలు పెట్టుండేవాడు కదా. కాబట్టి దేవునికి అయిష్టమైన కార్యాలు నేను చేయకూడదు. పెండ్లి కుమార్తె ఏ ఆభరణాలు ధరించుకోవాలి, ఎటువంటి ఆభరణాలు ధరించుకోవాలి? వెండి బంగారు నాణ్యముల కంటే శ్రేష్టమైనది ఈ ధర్మశాస్త్రం. మరి ఎటువంటి ఆభరణాలు ధరించుకోవాలి? నేను కొన్ని ఆత్మీయ విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికిప్పుడు ఏదో మీరు చేయాల్సిన అవసరం లేదు. ముందు వాక్యం వినండి, దేవుని మాటలను శ్రద్ధగా వినండి, ఆకలింపు చేసుకోండి, అవగాహన చేసుకోండి. మనం మనుషులం కనుక దేవుడు ఆలోచింప చేసే జ్ఞానమును దేవుడిచ్చాడు. 32వ కీర్తన 8వ వాక్యంలో చక్కని వాక్యం దేవుడు మన కొరకు రాసి పెట్టాడు. నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. 32వ కీర్తన 8వ వాక్యం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నీకు ఉపదేశము చేస్తాను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను. నాకు బోధించాడు, నాకు దేవుడు బోధించాడు కనుక నా భార్య ఏ ఆభరణము కూడా ఆమె ధరించదు, నా కుమార్తె కూడా ఏ ఆభరణము కూడా ఆమె ధరించదు. నేను బలవంతమేమి ఎవరిని చేయను.
వారికి వారు ఈ వాక్యం వింటున్నప్పుడు, నా భార్య కావచ్చు, నా కుమార్తె కావచ్చు, అవును కదా, దైవ సేవకుని ద్వారా దేవుడు తెలియచేస్తున్న ఈ వివరాలు వాస్తవమే కదా అని వారికి వారు సంఘంలో కూడా చాలా మంది ఆభరణాలు తీసేసుకున్నారు. ఎందుకు అనేది మీకు కూడా చెప్తాను. పెళ్లి కుమార్తె సంఘంలో ఆభరణాలు ధరించాలి. ఎటువంటి ఆభరణాలు ధరించాలి? ప్రియులారా, ఆభరణాలు ఉన్న ఇశ్రాయేలీలు ఏం చేశారో ఒక సంఘటన మీ ముందు పెడతాను. వాళ్ళు ఏం చేశారంటే 40 దివారాత్రులు దేవునితో గడపడానికి మోషే గారు ఆ పర్వతానికి దేవుని సన్నిధిలో గడపడానికి ఆయన మోషే గారు వెళ్ళినప్పుడు, ఇక్కడ ప్రజలు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇక మోషే రాడు కాబట్టి దేవునికి మనం పండుగ చేయాలి. ఎటువంటి పండుగ చేయాలి? మోషే ఏమాయను లేడు, దేవునికి పండుగ చేసుకోవాలి. అహరోను దగ్గర వాళ్ళు వచ్చి ఇశ్రాయేలీయులు చాలా తీవ్రంగా మీద పడుతున్నారు. వారికి ఈ అహరోను ఇచ్చిన ఆలోచన ఏంటంటే, మీ ఆభరణములను తీసుకురండి అని ఐగుప్తులో ఒక దూడ బొమ్మను తయారు చేయడం, ఐగుప్తులో ఒక దేవత, పేరుగాంచిన ఒక దేవతగా ఈ దూడను వీళ్ళు కూడా చేసుకున్నారు. ఆ దూడకు వీరు ఏం చేస్తారంటే ఉత్సవం చేస్తున్నారు, సాగిలిపడి నమస్కరిస్తున్నారు. నమస్కరించి ఇక యెహోవాగా దేవుడు అన్నట్టు వాళ్ళు విగ్రహ ఆరాధన చేస్తున్నారు. ఇశ్రాయేలీయుల ఆభరణాలతో తయారు చేయబడింది ఈ దూడ బొమ్మ. దేవుడు ఆకాశం నుంచి చూచి మోషేను పంపించాడు. మోషే, ఆ సంగీత ధ్వనులు నాకు వినబడుతున్నాయి, వెళ్ళు అని పంపించాడు. నిజముగా చూస్తే వారంతా వాయిద్యాలతో ఈ యొక్క దూడబొమ్మకు వారు కేకలేసుకుంటూ ఉత్సవాన్ని చేస్తున్నారు. వెంటనే ఆ దృశ్యాన్ని మోషే చూచి సహించలేకపోయాడు. ఆ రాతి పలకలను పగల కొట్టేసి ఆగ్రహం చెంది ఆ విగ్రహాన్ని, ఆ దూడబొమ్మను కాల్చి పొడి చేసి వారి చేత నీళ్ళల్లో పోయించి ఆ పౌడర్ని, ఆ బూడిదను తాగించాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లారా, కొన్ని విషయాలను మనం ఆలోచన పూర్వకంగా వినాలి. వెంటనే దేవుడు ఏమన్నాడంటే మోషే గారితో, నిర్గమాకాండం 33వ అధ్యాయం 3-4 వచనాలు, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మను సంహరించిదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. ఈ ఆభరణం వల్లనే మనకు దేవుని సన్నిధిని మనం పోగొట్టుకున్నాం. ఈ ఆభరణాలు మనం ధరించుకోకూడదు అని వారి ఆభరణాలను పక్కన పడేశారు.
ఇంకా కంటిన్యూషన్ చేస్తాం. నిర్గమకాండం 33 అధ్యాయం 5, 6 వాక్యాలు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణం మాత్రం నేను మీ నడుముకు వచ్చితిన మిమ్మును నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడి అని చెప్పుమనెను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. ఆభరణాలు తీసివేసేశారు. మీ మీద ఉన్న ఆభరణములను తీసివేసేయండి అని దేవుడు చెప్పినప్పుడు వారి ఆభరణములను తీసివేశారు. ఆభరణాలు మనం ధరించుకున్నప్పుడు ఒకలాంటి అహం, ఒకలాంటి గర్వపు జీవితం, విగ్రహ సంబంధమైన జీవితం వారిలోకి ప్రవేశించడం చేత మీ మీద నుండి ఆభరణములను తీసివేయమని దేవుడు కోరాడు. వారందరూ వారి ఆభరణములన్నిటినీ హోరేబు కొండ దగ్గర తీసివేసిరి. తీసివేసిరి అంటే దాని అర్థం పెండ్లి కుమార్తె యొక్క లక్షణం ఏంటంటే కనబడే ఈ ఆభరణాలతో కాదు అని అర్థం. కనబడే ఈ బంగారు, వెండి తదితర లోహాలతో తయారు చేయబడిన ఆభరణాలతో కాదు పెళ్లి కుమార్తె సంఘము సిద్ధపడాల్సిందే. ఇంకా కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 17వ వాక్యం. నేను నీకిచ్చిన బంగారువియు వెండియునైన ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో విచరించితివి. అంటే తన ప్రజలను హెచ్చరిక చేస్తున్నాడు. నీకు బంగారు, వెండి ఆభరణాలు నువ్వు తీసుకొని నువ్వేం చేస్తున్నావు? పురుష రూప విగ్రహమును చేసుకుని వాటితో వ్యభిచరించితివి. అంటే విగ్రహ ఆరాధన ఒక వ్యభిచారం అనే పాపముతో పోల్చుతున్నాడు. అంటే ఈ ఆభరణాలు విగ్రహ ఆరాధనకు సాదృశ్యం. ఈ ఆభరణాలు, ఈ ధరించుకుంటున్న ఈ ఆభరణాలు విగ్రహముతో వ్యభిచరించే ఒక వ్యభిచార సంబంధమైన పాపముతో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నేను ముందే చెప్పాను ప్రియులారా, ఇవి ఆత్మీయులకి మాత్రమే అని చెప్పాను. దయచేసి మీరు లేనిపోని కామెంట్స్ పెట్టకండి. ఆ కామెంట్స్ మీ యొక్క జీవితాన్ని తెలియచేస్తుంది. నేను యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యంలో ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పై బట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి అని రాయబడి ఉంది ఆ వచనంలో. అలంకరించుకునే విధానంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగా పోలిక. అంటే చాలా మంది ఇట్లాగా పెండ్లి కుమార్తె ఏ రీతిగా అలంకరించుకుంటున్నారో అదే రీతిగా నా పిల్లలైన వారు ఎలా అలంకరించుకోవాలి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వాక్యం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతబుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి.
పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. అదే మాట 29వ కీర్తనలో 2వ వాక్యంలో యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుటి, ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దినవృత్తాంతముల గ్రంథంలో పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడమని అక్కడ ఉంది. కీర్తన గ్రంథంలో 29 కీర్తనలు 2వ వాక్యంలో ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఈ 2 రకాల ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడమని చెప్తున్నాయి ఈ 2 వాక్యాలు. పరిశుద్ధ అలంకారములకు ఆభరణాలు అంటే ఏంటి? ప్రతిష్టములకు ఆభరణాలు అంటే ఏంటి? పరిశుద్ధ అలంకారములకు ఆభరణాలు అంటే ఏంటి? ఇక్కడ 2 రకాల ఆభరణాల గురించి మనం వింటున్నాం. మనం ఎప్పుడు కూడా విషయాల మీద లోతుగా ధ్యానం చేయాలి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వాక్యంలో దేవుడు దేనితో అలంకరించుకున్నాడు? ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. 1. 2, నీతి అను పైబట్టును నాకు ధరింపచేసి ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఆయన నాకు ధరింపచేసి ఉన్నాడు. ఇది మనము ధరించుకునేది కాదు. ఈ పరిశుద్ధ అలంకారములకు ఆభరణాలు, ప్రతిష్టములకు ఆభరణాలు మనం ధరించుకునేది కాదు, దేవుడు ధరింపచేసినవి. రక్షణ వస్త్రములు 2, నీతి అను పైబట్ట. ఇవి 2 ఆత్మీయ సత్యాలు. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు 1, 2 ప్రతిష్టములకు ఆభరణాలతో ఈ రక్షణ వస్త్రాలను, ఈ నీతి పైబట్టను అనగా నీతి వస్త్రములను పోల్చి చెప్తున్నాడు. ఆభరణములు ధరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగా. అయితే దేవుని యొక్క వధువు సంఘం, పెళ్లి కుమార్తె సంఘం దేవుని చేత అలంకరించబడిన అలంకరణ ఏంటి అంటే, ఇదిగో రక్షణ వస్త్రములు, నీతి అని పైబట్ట. ఈరోజు రక్షణ వస్త్రాలు కొన్ని ఆత్మీయ విషయాలు ఉన్నాయి. అవి నేను ఇప్పుడేం చెప్పట్లేదు. నీతి అని పైబట్ట కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వాక్యంలో యేసు ప్రభువారు సిలువలోకి వెళ్ళి తన నీతిని మనకు ఆపాదించాడు. యేసు ప్రభువారు తన యొక్క కల్వరి రక్తంతో పాపులుగా ఉన్న మనలను, శత్రువులుగా ఉన్న మనలను, భక్తిహీనులుగా ఉన్న మనలను ఆయన రక్తంతో మన పాపములను అన్నిటినీ కడిగి మనలను తన ఎదుట పరిశుద్ధమైన సంఘములో, నిర్దోషమైన సంఘంలో, పవిత్రమైన సంఘంలో, మహిమ కలిగిన సంఘంలో, తేజనివాసుల సంఘములో మనల్ని చేర్చుకున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. పెళ్లి కుమార్తె సంఘములో ధరించుకోవలసిన ఆభరణాలు ఎటువంటి ఆభరణాలు అనేది నేను మీకు వివరిస్తున్నాను.
మీకు తెలియపరుస్తున్నాను. మరొక మాట మీకు చెప్పవలసి ఉంది ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథంలో 7వ అధ్యాయం 19-20 వాక్యాలు నేను చదువుతున్నా. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుచు యెహోవా ఉగ్రత దినమందు వారి ఎండియే గాని బంగారమే గాని వారిని తప్పించు జాలదు. అది వారి దోష క్రియలు విడవకుండా అభ్యంతరమాయెను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోవుతురు. శృంగారమైన ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించితిరి. దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను. ప్రియ దేవుని పిల్లలు, ఒక రోజు రాబోతుంది. అది ఎటువంటి రోజు అంటే ఆకలి తీరని ఆ రోజు రాబోతుంది. అటువంటి రోజులు గడపాల్సి వస్తున్నప్పుడు ఆకలి తీర్చుకోవడానికి మన దగ్గర ఉన్న ఆభరణాలు వెండియే కానీ బంగారం కానీ వాటితో ఆకలి తీర్చుకోలేరు. వాటిని వీధిలో పడవేస్తారు. ఆభరణాలను ధరించుకొని వారు గర్వించారు, ఏమైన కార్యాలు చేశారు వాటిని ధరించుకొని. ఒక రోజున నేను ఏం చేస్తానంటే రోతగా చేస్తాను. ప్రియ దేవుని పిల్లలరా, జరిగిన ఒక సంగతి మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. ఓ తల్లి గారు చనిపోయారు. వీళ్ళెవరు కూడా దాని మీద మనసు పెట్టలే. ముక్కు పుడకుంది ఆమెకు, అలాగే పాతి పెట్టేశారు. దాని మీద ఎవరికి జ్ఞాపకం కానీ ఆలోచన వారికి రాలేదు. ఒక 2-3 రోజుల తర్వాత ఎవరో చెప్పారు, ఆ ముక్క పుడక తీసేయాలి, అలాగే పాతి పెట్టేశారు అని చెప్పినప్పుడు మళ్ళీ ఆ సమాధిని తవ్వి ఆ తల్లికి ఇష్టమైన ఆ ముక్క పుడకను తీసివేశారు. దీనిని బట్టి నేను మీకేం చెప్తాను అంటే, మన మరణములో రాని ఈ వెండి బంగారు ఆభరణాలు బతుకులో దేనికి? మనతో రాని ఈ ఆభరణాలు బ్రతుకులో ఎందుకు? ముక్కు పుడకతో ఆమెను పాతి పెట్టారు, తిరిగి ఆ ముక్కు పుడకను తీసేశారు. నేను కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను. ఇవన్నీ మన ఆత్మీయ క్షేమం కోసం మాత్రమే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వాక్యాలు మనం చదువుకున్నప్పుడు, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ కూడా తీసుకొని పోలేము. కాబట్టి దేవుడు కళాఖండితంగా పౌలు గారి ద్వారా కాగా అన్న వస్త్రములు మాత్రమే మనం కలిగి ఉందాం. ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకోలేని పోలేం మనం. కాబట్టి ఆదాము గారి చేసిన దోషాన్ని బట్టి దిగంబరులుగా ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చాడు, ఆకలి వేసింది కాబట్టి ఆహారం పెట్టాడు. అన్న వస్త్రాలతో మనం ఈ లోకంలో గడపాలని రాయబడి ఉన్నది. యోబు గారు కూడా ఒక చక్కని మాట చెప్పారు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 21వ వాక్యంలో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళదను,
యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను. తిరిగి నేను దిగంబరిగా వెళ్ళాల్సింది. అంటే ఒట్టివాడిగా వచ్చాను, నేను ఒట్టివాడిగా వెళుతున్నాను. అంటే మనిషి ఎవరంటే ఒట్టివాడే. పిల్లలు చనిపోయారు కాబట్టి యెహోవా ఇచ్చాడు, మళ్ళీ ఆయన తీసుకున్నాడు. ఆయనకే స్తుతి అని స్తుతి పలుకుతున్నాడు. నేటి కాలంలో దేవుడు లేకుండగానే ఈ విశ్వంలో ఉన్న అన్నిటినీ సమకూర్చుకుంటున్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి వచ్చిన ప్రయోజనమేమి? మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యంలో దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి వచ్చిన ప్రయోజనమేమి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యాలు. మరియు స్త్రీలను అణుకవయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అలంకరించుకోకూడదు అనే ఆ సబ్జెక్ట్లో అక్కడ జడలతో కానీ, అంటే ఒక జడే ఉండాల. చాలామంది జడలతో అలంకరించుకుంటారు. జడలు కాదు, జడతో. బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకునక. అక్కడ ఆభరణాలు కనబడుతున్నాయి. ఆ అలంకారం అవసరం లేదు. ఏ అలంకరణ అవసరము అంటే ఇక్కడ ఉన్నాయి ప్రియులారా. దైవభక్తి గల వారు మనం చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. మంచి కార్యాలు, ఇతరుల ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం, ఎదురు పడినప్పుడు చక్కగా పలకరించుకొని వందనాలు చెప్పుకొని, దేవుని పరిచర్యలో, ప్రార్థనలో, భక్తి జీవితంలో సత్క్రియలు, ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టాలి, వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయడము, ఆర్థిక సంబంధంగా సహాయపడము, సత్క్రియలు. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడము, నిరుపేదలకు వారి స్థితిమంతులైతే కొంత అటువంటి లేని వారికి సహాయపడడం, సత్క్రియల చేత అలంకరించుకోవాలి. చాలామంది జీవితాలలో ఎక్కువగా తొలతూగుతున్న విషయాలు ఏంటంటే డబ్బు డబ్బు డబ్బు. ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు, చెడిపోతాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వాక్యంలో, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. ఒకడు సిరికి గాని దేవునికి కానీ దాసుడిగా ఉండనేరడు. దేవుని కొరకు జీవించేవారు వీటిని అన్నిటినీ పక్కన పెట్టాలి. ఎటువంటి ఆభరణాలు ధరించుకోవాలి అంటే పరిశుద్ధమైన ఆభరణాలు, ప్రతిష్టమైన ఆభరణాలు. అవేవో రక్షణ వస్త్రము, నీతి అనే పైబట్ట. వాటి అర్థాలతో మనం చూసాం. కొత్త నిబంధనలో ఆ అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదు, సత్క్రియలు అనే అలంకారాలు మీరు అలంకరించుకోవాలి అని తెలియచేశాడు. మళ్ళీ పౌలు గారు కాకుండా పేతురు గారు కూడా చెప్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
3-4 వచనాలు నేను చదువుతున్నాను. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక. మనము వేటితో అలంకారం చేసుకుంటున్నామో అది అలంకారంగా ఉండకూడదు మీకు. మరి ఏ అలంకారం? సాధువైనట్టు మృదువైనట్టు నాయన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగపు స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. హృదయంలో అణుకువ, విధేయత, ప్రేమ, దయ, దాక్షిణ్యత, కనికరం, జాలి, దయారసం ఇవన్నీ హృదయంలో అలంకరించుకోవాలి. అది దేవుని దృష్టికి విలువ గలది అని రాయబడి ఉన్నది. పేతురు గారు ఒక చోట, అంటే శృంగారము అనే దేవాలయము ఎదుట పుట్టుకతో కుంటివాడుగా జీవిస్తున్న ఆ వ్యక్తితో పేతురు గారు చెప్పిన మాట, అది మధ్యాహ్నం పూట 3 గంటల సమయంలో ప్రార్థనా మందిరం ఎదుట అతడు భిక్షమెత్తుతున్నాడు. ఈ పేతురు యోహానులు వస్తున్నప్పుడు అయాని చేయి దాచినప్పుడు పేతురు గారు చెప్పిన మాట నేను మీకు చదివి వినిపిస్తున్నాను, చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలడలను బలం పొందాను. వెండి బంగారము నా యొద్ద లేదు, దానికి మించింది ఉంది. యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడువు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, దైవ సేవకులు ఎలా ఉండాలి అది ఒక మాదిరి చూపిస్తున్నాడు. వెండి బంగారాలు నా దగ్గర లేవు, వెండి బంగారం నా దగ్గర లేదు. నాకు కలిగినది ఏంటంటే యేసు నామం. యేసుక్రీస్తు నామాన్న నేను నీకు స్వస్థత ఇవ్వడానికి లేచి నడు. నా దగ్గర వెండి బంగారం నువ్వు కోరినట్టు నా దగ్గర లేవు, కానీ నా దగ్గర ఉన్నది యేసుక్రీస్తు నామం. ఆ ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. పెళ్లి కుమార్తె సంఘంలో ధరించుకోవలసిన ఆభరణాలు అవేవో కూలంకషంగా కొన్ని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. మరో వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వాక్యాలు ఒక నమూనా చూపిస్తున్నాడు. నేను చదువుతున్నాను. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదము అని చెప్పగా వింటిని. అంటే అక్కడ 24 పెద్దలు, కోట్లాది దేవదూతలు, 4 జీవులు ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అది పరిశుద్ధుల నీతి క్రియలు. ఆయన భార్య అనబడిన సంఘం భూమి మీద ఉంది. ఆకాశంలో, పరమ ఆకాశంలో ఉన్న, పరలోకంలో ఉన్న ఆ దేవదూతలు, ఆ 24 పెద్దలు, 4 జీవులు చెప్పుకుంటున్నారు ఆయన మహిమపరచాలి.
గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చేసి ఉన్నది అని వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు యోహన్న గారు విన్నారు. ఆమె సిద్ధపడుతుంది, ఆయన భార్య సిద్ధపడుతుంది, తనకు తాను సిద్ధపడుతుంది. ఏంటి ఆ సిద్ధపాటులో ఆమె ఎటువంటి అలంకారం చేసుకున్నది? ఎటువంటి అలంకారం? ఇక్కడున్న మాట సన్నపు నార బట్టలు. అంటే దాని అర్థం ఏంటంటే ఆనాడు రాజులు రాణులు ధరించే విలువైన గొప్ప బట్టలు అవి ప్రకాశంగా ఉన్నాయట. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ బట్ట అర్థం ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలు అని చాలా తేటగా దేవుడు మన కొరకు రాసిన విషయాన్ని నేను మీకు చదివి వినిపించాను ప్రియులారా. ఒకసారి మనం ఈ మాటలు చదివినప్పుడు అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వాక్యంలో దేవుడు ధరించినవి ఇక్కడ మనకు చూస్తున్నారు. రక్షణ వస్త్రములతో ఆయన ధరింపు చేశాడు. నీతి అనే పైబట్టతో నన్ను ధరింప చేస్తున్నాడు. అదే అలంకరణ ఇక్కడ. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏవైతే రక్షణ వస్త్రం, నీతి వస్త్రం వాటితో దేవుడు అలంకరించినాడో అవి పరిశుద్ధ ఆభరణాలుగా, ప్రతిష్ఠిత ఆభరణాలుగా దేవుడు ధరించుకున్నాడు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ ఆత్మీయ విషయాలను మనం విన్న తర్వాత ఏవి మనం ధరించుకోవలసినవి, పెండ్లి కుమార్తె సంఘంలో ఏవి ధరించుకోవాలి? 96వ కీర్తన 9వ వాక్యంలో పరిశుద్ధ అలంకారములతో ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయడి. మరి పరిశుద్ధ అలంకారం అది కదా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధ అలంకారములతో కదా అలంకరించుకోమన్నాడు. ఇది త్యాగముతో కూడిన పని. చాలా మంది ఏమంటారంటే పచ్చిగా అంటారు. నేను అప్పట్లో ప్యాసింజర్ కోసం మాకు దగ్గరగా ఉన్న ఈపురపాలెం స్టేషన్లో నెల్లూరుకి వెళ్ళడానికి, ఒక ప్యాసింజర్ ఎక్కడానికి నేను, నా భార్య, నా కుమార్తె మేము అక్కడ ఉన్నాం స్టేషన్లో. తమిళంలో మరి కొంతమంది మాకు ఎదురయ్యారు. వారు మాట్లాడిన మాటలు తమిళంలో ఏం మాట్లాడారంటే, ఇదిగో వీళ్ళు ముండమొప్పుల్లాగా ఉండారు చూడు అని వాళ్ళు మాట్లాడగా, నేను వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే వారు స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఆడవారు కాబట్టి మనం కోపపడి అలా మాట్లాడకూడదని నేను ఏం మాట్లాడలేదు. అవును, అది త్యాగంతో కూడిన పని. అందరూ చేయలేరు. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఏమీ కూడా మనం తీసుకొని పోలేము. ఆ మాత్రానికి బ్రతుకులో మనతో వాటిని బ్రతుకులో ఎందుకు మనం ధరించుకోవాలి? వస్తా అవి మనం ధరించుకోలేదు కదా. సరే, వాటి కొరకేమైనా బెజ్జాలు దేవుడు వేయలేదు కదా. కాస్త మనోనేత్రాలు తెరవండి. ప్రకృతి సంబంధి అయిన మనుషులకు నేను చెప్పిన విషయాలు మీకు ఏమీ అర్థం కావు. పేతురు గారు ఏం చెప్పారు? నీకు సహాయం చేయడానికి వెండి బంగారములు నా దగ్గర లేవు, దానికి మించింది యేసుక్రీస్తు నామం. అవును, ఆయన నామములో ప్రార్థన చేయడమే ఐశ్వర్యం.
ఆయన నామములో ప్రార్థన చేయడమే ఘనత. ఈరోజు దేవుడు కోరుకున్నట్టుగా అలంకరించుకుందాం. పరిశుద్ధ అలంకారంతో ఆయన సన్నిధిలో మనం కనబడదాం. పరిశుద్ధ అలంకారములతో ఆయనకు నమస్కారం చేయమని 96వ కీర్తన 9వ వాక్యంలో మనం చదివాం. పరిశుద్ధ అలంకారం ఏంటి? ఆయన రక్తం ద్వారా కడగబడి ఏ పాపపు మాలిన్యం, ఇహలోక మాలిన్యం శరీరము ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ ఏ పాపం లోపలికి ప్రవేశించకుండా రోజు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ కలిగిన కల్మషాన్ని, శరీరానికి కలిగిన కల్మషాన్ని కడిగి వేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో మొదటి వాక్యంలో అది ఉంది ప్రియులరా. అది నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి. ప్రియులరా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. ప్రతిరోజు ఆత్మకు, శరీరానికి కలిగిన కల్మషమును మనం దేవుని సన్నిధిలో కడిగేసుకోవాలి. అది కదా పరిశుద్ధ అలంకారము అంటే. అది కదా పటిష్టమైన అలంకారము అంటే. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం. ప్రభు సన్నిధిలో, ఎందుకంటే ఆయనే పరిశుద్ధపరచువాడు, ఆయనే మనల్ని శుద్ధీకరణ చేసేవాడు. తన ఎదుట సంఘము పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిరపరాధిగా ఉండడానికి తాను తగ్గించుకొని తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కోసం ప్రాణత్యాగం చేశాడు. అటువంటి పరిశుద్ధ అలంకారంతో ఆయన సన్నిధిలో మనం ఆయన ఆరాధించుకోవాలి, ఆయన గణపరుచుకోవాలి, ఆయన మహిమపరుచుకోవాలి. దేవుడు నాకిచ్చిన ఈ లేఖనాల పరిశోధనలో నేను మీకు కొన్ని ఆత్మీయ సత్యాలను కొన్నింటి మాత్రమే వివరించాను. రాబో దినాల్లో ఇంకా మరింతగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా సంతోషం. ప్రియులరా, మీ జీవితంలో ఇటువంటి ఆత్మీయ సత్యాలు వినడానికి ఈ ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి. విన్న తర్వాత ఈ విషయాలు అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. షాలోమ్. మరణాతా. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు లార్డ్. మీకు నా వందనాలు. థ్యాంక్ యూ.